గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు హర్షిత్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు క్లాస్ లో మనం డిస్కస్ చేస్తున్నది వచ్చేసరికి నేషనల్ ఫిలిం అవార్డ్స్ అండి, జాతీయ చలనచిత్ర అవార్డులు 2025. ఓకేనా? సో అయితే నేషనల్ ఫిలిం అవార్డ్స్ అనేది మనకి రాష్ట్రపతి చేతుల మీదుగా మనం ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకొకటి, ఎవ్రీ ఇయర్ మనకి రెగ్యులర్ గా ఒక సినిమాకి ఇచ్చే హైయెస్ట్ అవార్డు ఏంటి అంటే నేషనల్ ఫిలిం అవార్డు అని చెప్తాం. నెక్స్ట్ ఇంకా నేషనల్ ఫిలిం అవార్డు అనేది మనకి 1954 అండి. 1954 నుంచి మనకి అవార్డులు ఇస్తున్నారు. సో గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు అంటే 1954. ఓకేనా? సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటువంటి క్వశ్చన్లు అడుగుతున్నాడు. ఏ సంవత్సరం అంటే మనకి 1954, 1954 నుంచి అవార్డులు ఇస్తున్నారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా ఇది ఎన్నో ఎడిషన్ అంటే 71st ఎడిషన్. ఓకేనా? సో 71వ ఎడిషన్ అని గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకొకటి 2023 2023 జనవరి ఫస్ట్ నుంచి డిసెంబర్ 31. ఓకేనా? సో ఈ సంవత్సరంలో విడుదలైన చిత్రాలకు మాత్రమే మనం 2025 సంవత్సరంలో నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ఇస్తున్నాము. ఓకేనండి? సో ఏ సంవత్సరంలో విడుదలైన చిత్రాలను కూడా మనకి క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. సో చూసుకోవాలి. నెక్స్ట్ ఇంకా ఏ మంత్రి శాఖ ప్రకటిస్తుంది అంటే ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్. ఏ మంత్రి శాఖ ప్రకటిస్తుంది అంటే ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ అంటున్నాం. ఓకేనా? సో ప్రస్తుతం ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ ఎవరు? అశ్విని వైష్ణవ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో అశ్విని వైష్ణవ్ ఇంపార్టెంట్. ఎవరు అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇంకొకటి, ఈ సంవత్సరం మనకి ఫీచర్ ఫిలిమ్స్ అంటాం. ఫీచర్ ఫిలిమ్స్ ఎన్ని అంటే 332. నాన్ ఫీచర్ ఫిలిమ్స్ ఎన్ని అంటే ఇక్కడ మనకి 115. ఓకేనా? సో ఫీచర్ ఫిలిమ్స్ అనేసరికి మనం 3 గంటలండి. ఒక సినిమా 3 గంటలు ఉంటే దాన్ని మనం ఫీచర్ ఫిలిం అంటాం. ఒక సినిమా 3 గంటల కంటే తక్కువ ఉంటే దాన్ని మనం నాన్ ఫీచర్ ఫిలిం అంటాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇటువంటి క్వశ్చన్లు అడుగుతున్నాడు. సో చూసుకోవాలి. సో సంబంధించి ఏది సరైనది సరికానిది అంటాడు. అటువంటి పాయింట్స్ లో కన్ఫామ్ గా ఈ నెంబర్లు కూడా ఖచ్చితంగా అడుగుతాడు. ఓకేనా? సో అయితే మనకి ఇందులో కూడా కొన్ని కేటగిరీస్ ఉంటాయండి. బెస్ట్ యాక్టర్స్ అంటాం, సపోర్టింగ్ యాక్టర్స్ అంటాం. వీటిపైన క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇంకా వీటితో పాటు మనం తెలుసుకోవాల్సిన విషయాలు రీజనల్ ఫిలిమ్స్ అండి. బెస్ట్ తెలుగు ఫిలిం కానీ, బెస్ట్ హిందీ ఫిలిం కానీ, బెస్ట్ తమిళ్ ఫిలిం కానీ ఇటువంటి క్వశ్చన్లు అడుగుతున్నాడు. ఓకేనా? సో ఈ పిక్చర్ లో కూడా ఆల్రెడీ మనకి ఇక్కడ విక్రాంత్ మాసే ఉన్నారు, రాణి ముఖర్జీ ఉన్నారు. ఓకే, నెక్స్ట్ ఇంకా 12th ఫెయిల్ మూవీ కూడా ఉంది. ఓకేనా? సో ఒకసారి మనం క్లారిటీగా మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఇక్కడ మనకి బెస్ట్ ఫిలిం అండి, ఉత్తమ చిత్రం. ఓకేనా? సో బెస్ట్ ఫిలిం ఏంటి అంటే మనకి 12th ఫెయిల్ అండి. ఓకేనా? సో 12th ఫెయిల్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో బెస్ట్ ఫిలిం ఏంటి అంటే 12th ఫెయిల్, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా మనకు ఉత్తమ నటుడు, బెస్ట్ యాక్టర్ ఉత్తమ నటుడు ఈసారి ఇద్దరికి ఇచ్చారు. ఓకేనా? సో ఫస్ట్ వన్ ఎవరు అంటే షారుఖ్ ఖాన్ నటించిన సినిమా వచ్చేసరికి జవాన్ అండి. ఓకేనా? ఏ సినిమాలు నటించారంటే జవాన్. ఓకేనా? సో షారుఖ్ ఖాన్ లైఫ్ లో 30 years లో కూడా ఒక్క జాతీయ అవార్డు కూడా రాలేదు. కానీ జవాన్కి వచ్చిన అవార్డే అతని లైఫ్ లో వచ్చిన ఫస్ట్ నేషనల్ అవార్డు అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఎగ్జామ్లో అడుగుతాడు. ఎన్నో జాతీయ అవార్డు అంటాడు షారుఖ్ ఖాన్. ఓకేనా? ఇతనికి వచ్చింది ఇదే ఫస్ట్ నేషనల్ అవార్డు, ఇంపార్టెంట్. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి విక్రాంత్ మాసై. సెకండ్ వన్ ఎవరు అంటే మనకి విక్రాంత్ మాసై అంటాం. ఈ విక్రాంత్ మాసై అనేసరికి మనకి 12th ఫెయిల్ అండి. 12th సినిమాలో హీరోగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో ఈసారి మనకి ఇద్దరు హీరోలు ఉన్నారు. షారుఖ్ ఖాన్ వచ్చేసరికి జవాన్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే విక్రాంత్ మాసై 12th ఫెయిల్. ఓకేనా? సో నెక్స్ట్ ఇంకా ఉత్తమ నటి. ఓకేనా? సో బెస్ట్ యాక్ట్రెస్ అంటాం మనం. బెస్ట్ యాక్ట్రెస్, ఉత్తమ నటి ఎవరు అంటే ఒకప్పుడు హీరోయిన్ అండి, వెస్టైల్ యాక్టర్ ఎవరు అంటే రాణి ముఖర్జీ. ఓకేనా? సో రాణి ముఖర్జీ ఒక సినిమాలో నటించారు, చటర్జీ వర్సెస్ నార్వే. ఏ సినిమా అంటే చటర్జీ వర్సెస్ నార్వే. ఓకేనా? సో ఈ సినిమాలో నటించినందుకు ఇక్కడ రాణి ముఖర్జీకి మనకి ఉత్తమ నటి అవార్డు ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతాడు. నెక్స్ట్ ఇంకా మనకి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్, ఉత్తమ సహాయ నటుడు. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ ఎవరు అంటాడు ఎగ్జామ్ లో. ఓకేనా? సో ఎవరు అంటే విజయ రాఘవన్ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో విజయ రాఘవన్ మనకి ఏ సినిమాలో నటించారంటే పొక్కాలం. ఓకేనా? విజయ రాఘవన్ ఏ సినిమాలో నటించారంటే పొక్కాలం, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్, ఉత్తమ సహాయ నటి ఎవరు అంటే మనకి ఇక్కడ ఊర్వశి. ఓకేనా? సో ఊర్వశి గుర్తుపెట్టుకోవాలి. ఏ సినిమాలో నటించారంటే ఉల్లో జోకు. ఓకేనా? సో ఉల్లో జోకు ఇంపార్టెంట్ అండి. ఓకేనా? సపోర్టింగ్ యాక్టర్ వచ్చేసరికి విజయ రాఘవన్, యాక్ట్రెస్ వచ్చేసరికి ఊర్వశి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు ఏ సినిమాలో నటించారు, ఏ సినిమాలో నటిస్తే అవార్డు వచ్చింది, లేకపోతే వీళ్ళు నటించిన చిత్రం పేరేంటి అని ఖచ్చితంగా ఎగ్జామ్ లో అడుగుతాడు. ఓకేనా? సో నెక్స్ట్ ఇంకా మనకి ఉత్తమ దర్శకుడు, బెస్ట్ డైరెక్టర్ ఎవరు అంటే సుదీప్తో సేన్ అండి. ఓకేనా? సుదీప్తో సేన్. ఓకేనా? సో ఇతను తీసిన సినిమా ఏంటి అంటే
కేరళ స్టోరీ. ఇతను తీసిన సినిమా ఏంటి అంటే కేరళ స్టోరీ. ఓకేనా. సో ఇతను తీసిన సినిమా పేరు వచ్చేసరికి కేరళ స్టోరీ అని గుర్తుపెట్టుకోవాలి. కేరళ స్టోరీ యొక్క డైరెక్టర్ ఎవరంటే సుదీప్ తోసేన్. ఓకేనా. సుదీప్ తోసేనే మనకి 2025 కి బెస్ట్ డైరెక్టర్ అని గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఇటువంటి క్వశ్చన్ అడుగుతాడు, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలండి ఇక్కడ రీజనల్ ఫిలిమ్స్ అండి. బెస్ట్ తెలుగు ఫిలిం ఏంటి అంటాడు. ఓకేనా. సో భగవంత్ కేసరి ఇక్కడ ఏంటి అంటే భగవంత్ కేసరి ఇంపార్టెంట్ అండి, చూసుకోవాలి. నెక్స్ట్ బెస్ట్ హిందీ ఫిలిం. ఓకేనా. సో బెస్ట్ హిందీ ఫిలిం ఏంటి అంటే కథల్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ ఇంకా బెస్ట్ తమిళ్ ఫిలిం, ఉత్తమ తమిళ చిత్రం వచ్చేసరికి ఏంటి అంటే పార్కింగ్ అంటాం మనం. ఓకేనా. నెక్స్ట్ ఇంకా ఉత్తమ మలయాళీ చిత్రం ఏంటి అంటే మనకి ఇక్కడ ఉల్లో జోకు ఏంటి అంటే ఉల్లో జోకు అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం ఈ పాయింట్ ఆఫ్ వ్యూ లో మన క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంది. ఓకేనా. నెక్స్ట్ ఇంకా మనకి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అండి. ఉత్తమ బాలల నటి ఎవరు అంటే ఓకేనా. సో త్రిష అంటాం. ఓకేనా, ఒక అమ్మాయి పేరు. నెక్స్ట్ సెకండ్ నేమ్ వచ్చేసరికి కబీర్ అంటాం. నెక్స్ట్ థర్డ్ నేమ్ వచ్చేసరికి సుకీర్తి అంటాం. ఓకేనా. సో మొత్తం ముగ్గురు పిల్లలకి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ నేమ్ వచ్చేసరికి త్రిష, సెకండ్ నేమ్ వచ్చేసరికి కబీర్, థర్డ్ నేమ్ వచ్చేసరికి సుకీర్తి. ఓకేనా. సో ఖచ్చితంగా కన్ఫర్మ్ గా నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ అనేది మన 2026 సంవత్సరంలో ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ కన్ఫర్మ్ గా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉన్న సినిమాలండి. ఓకేనా. సో గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. సినిమా పేర్లు జాగ్రత్తగా ఫోకస్ చేసుకోవాలి. జవాన్ ఒకటి. ఓకేనా. నెక్స్ట్ చటర్జీ వర్సెస్ నార్వే ఒకటి. నెక్స్ట్ కేరళ స్టోరీ ఒకటి. ఓకేనా. నెక్స్ట్ పొక్కాలం ఒకటి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా ఉత్తమ సౌండ్స్ అండి. బెస్ట్ సౌండ్స్ ఏ సినిమాకి వచ్చింది అంటే యానిమల్ సినిమాకి వచ్చింది. యానిమల్ సినిమాకి ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ ఇంకా మనకి తెలుగు సినిమా విఎఫ్ఎక్స్ సంబంధించి హనుమాన్ చిత్రం అండి. హనుమాన్ చిత్రం కూడా అవార్డు రావడం జరిగింది 2025 లో. ఓకేనా. సో ఈ అవార్డ్స్ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ఖచ్చితంగా మనం చదవాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. సో నెక్స్ట్ దీని తర్వాత మనం ఇంకో టాపిక్ కూడా మనం తీసుకుందాం. ఓకేనా. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఏంటి అంటే స్వచ్ఛ సర్వేక్షణ అవార్డ్స్ అంటాం. ఓకేనా. స్వచ్ఛ సర్వేక్షణ అవార్డ్స్ అంటాం, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. సో స్వచ్ఛ సర్వేక్షణ అవార్డ్స్ అనేవి మనకి మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత 2016 సంవత్సరంలో పెట్టారు. 2016 సంవత్సరంలో స్టార్ట్ చేశారు, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకొకటి అబ్జర్వ్ చేయాల్సింది క్లీనినెస్ అండి. పర్పస్, దేని పర్పస్ అంటే క్లీనినెస్. ఓకేనా. సో శానిటేషన్ అంటాం మనం, టాయిలెట్స్ కానీ. ఓకేనా. సో భారతదేశాన్ని అంతా కూడా హైజీనిక్ గా తయారు చేయాలనే ఉద్దేశంతో మోడీ గారు ఈ ప్రాజెక్ట్ ని తీసుకొచ్చారు. స్వచ్ఛ సర్వేక్షణ అవార్డ్స్ అంటాం. ఓకేనా. సో ఇంపార్టెంట్ అండి, చూసుకోవాలి. నెక్స్ట్ ఇంకా మనకి 2025 ఎన్నో ఎడిషన్ అంటే 9th ఎడిషన్ అండి. ఎన్నో ఎడిషన్ అంటే 9th ఎడిషన్ అండి. ఓకేనా. సో వరుసగా ఎన్ని ఎడిషన్ జరిగాయి అంటే 9 ఎడిషన్స్ అని గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ ఎడిషన్ లో 2025 థీమ్ ఏంటి అంటే 3R అని గుర్తుపెట్టుకోవాలి. 3R. ఓకేనా. 3R అంటే రెడ్యూస్. ఓకేనా. సో రీయూజ్ అంటాం మనం. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసరికి రీసైకిల్. ఓకేనా. సో రెడ్యూస్ ఒకటి, రీయూజ్ ఒకటి, ఇంకోటి ఏంటి అంటే రీసైకిల్ అంటాం. ఓకేనండి. 3 పాయింట్లు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకేనా. నెక్స్ట్ ఇంకా 2025 లో ఎన్ని స్వచ్ఛ సర్వేక్షణ అవార్డ్స్ ఇచ్చామంటే 78 అవార్డ్స్ ఇచ్చాం. ఓకేనా. ఇవి కూడా మన రాష్ట్రపతి చేతుల మీదుగానే ఇస్తాం, ఇంపార్టెంట్. ఓకేనా. సో చూసుకోవాలి క్లారిటీగా. నెక్స్ట్ ఇంకా మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్, గృహ నిర్మాణ శాఖ మంత్రి ఎవరండి? మనోహర్ లాల్. ఓకేనా. సో మనోహర్ లాల్ ఖట్టర్ అంటాం మనం, ఓకేనా. సో గృహ నిర్మాణ శాఖ ఎవరు అంటే మనోహర్ లాల్ ఖట్టర్, గుర్తుపెట్టుకోవాలి. ఇతను ఈ అవార్డును ప్రకటించడం జరుగుతుంది. ఓకేనా, ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఇంకా మరి కంటిన్యూస్ గా వరుసగా 8 సార్లు అండి, కంటిన్యూస్ గా 8 టైమ్స్ మనకి క్లీనెస్ట్ సిటీగా ఏ నగరం ఎంపికైంది అంటే ఇండోర్ అంటాం మనం. ఇండోర్ ఎక్కడ ఉందండి? మధ్యప్రదేశ్ లో ఉంది, ఇంపార్టెంట్. ఓకేనా. సో వరుసగా 8 సార్లు మనకి క్లీనెస్ట్ సిటీ కేటగిరీలో ఫస్ట్ పొజిషన్ ఏంటి అంటే ఇండోర్ అని గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. ఓకేనా. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఇలాంటి క్వశ్చన్ ఖచ్చితంగా మనకు అడుగుతాడు. నెక్స్ట్ ఇంకా ఇండోర్ తర్వాత సెకండ్ సిటీ ఏంటి అంటే సూరత్ అని గుర్తుపెట్టుకోవాలి. థర్డ్ సిటీ వచ్చేసరికి నావి ఎక్కడ ఉంది అంటే ముంబై. సూరత్ ఎక్కడ ఉందండి? గుజరాత్ లో ఉంది. ఓకేనా. సో వరుస క్రమాన్ని గుర్తించండి అని క్వశ్చన్ అడుగుతాడు. ఫస్ట్ పొజిషన్ వచ్చేసరికి ఇండోర్, సెకండ్ పొజిషన్ వచ్చేసరికి సూరత్, థర్డ్ పొజిషన్ వచ్చేసరికి నావి, ఫోర్త్ పొజిషన్ వచ్చేసరికి మన విజయవాడ అండి, విజయవాడ. ఓకేనా. సో విజయవాడ ఓవరాల్ గా క్లీనెస్ట్ సిటీల్లో
4th సిటీ అండి మొత్తం భారతదేశంలోనే. ఓకేనా, 4th క్లియర్ సిటీ ఆఫ్ ఇండియా ఏంటి అంటే మన అక్కడ విజయవాడ అని గుర్తుపెట్టుకోవాలి. సో 4 పాయింట్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, సో ఇంకా మనం దీంట్లో ఇన్ఫర్మేషన్ మనం చూద్దాం క్లారిటీగా. ఓకేనా, ఓకేనండి. సో ఇంకా మనం అబ్జర్వ్ చేస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి మొత్తం 5 ప్లేసెస్ సెలెక్ట్ అయ్యాయండి. ఎన్ని ప్లేసెస్ అంటే 5 ప్లేసెస్, 5 ప్లేసెస్ సెలెక్ట్ అయ్యాయి. ఓకేనా, సో ఒకసారి ఆల్రెడీ మనం విజయవాడ చెప్పాం. విజయవాడతో పాటు ఇంకా ఏం కార్పొరేషన్స్ ఉన్నాయి? విజయవాడ, నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి వైజాగ్, థర్డ్ వన్ వచ్చేసరికి గుంటూరు, థర్డ్ వన్ ఏంటి అంటే గుంటూరు గుర్తుపెట్టుకోవాలి. ఫోర్త్ వన్ వచ్చేసరికి తిరుపతి, ఫోర్త్ వన్ ఏంటి అంటే తిరుపతి. ఫిఫ్త్ వన్ వచ్చేసరికి రాజమండ్రి, ఫిఫ్త్ వన్ ఏంటి అంటే రాజమండ్రి. ఓకేనా, సో ఓవరాల్ గా ఇక్కడ 5 ప్లేసెస్ అండి. విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి, రాజమండ్రి. ఈ 5 ప్లేసెస్ కూడా మనకి ఈ స్వచ్ఛ సర్వేక్షణ అవార్డ్స్ లో సెలెక్ట్ కావడం జరిగింది. ఓకేనండి, సో గుర్తుపెట్టుకోండి. మోర్ దాన్ 10 lakhs పాపులేషన్ కేటగిరీలో క్లీనెస్ట్ సిటీ ఏంటి అంటే ఇండోర్ అని గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. ఓకేనా, సో చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా లెస్ దాన్ 20,000 పాపులేషన్, లెస్ దాన్ 20,000 పాపులేషన్. ఓకేనా, సో క్లీనెస్ట్ సిటీ ఏంటి అంటే పంచగని, పంచగని అంటాం. పంచగని ఎక్కడ ఉంది అంటే మహారాష్ట్రలో. పంచగని ఎక్కడ ఉంది అంటే మహారాష్ట్రలో ఉంది, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ బెస్ట్ కంటోన్మెంట్ బోర్డ్ అండి, బెస్ట్ కంటోన్మెంట్ బోర్డ్ అంటాం. ఓకేనా, సో బెస్ట్ కంటోన్మెంట్ బోర్డ్ ఏంటి అంటే మనకి సికింద్రాబాద్ అండి. బెస్ట్ కంటోన్మెంట్ బోర్డ్ ఏంటి అంటే మనకి సికింద్రాబాద్. ఓకేనా, సో ఉత్తమ కంటోన్మెంట్ బోర్డ్ ఆన్సర్ ఏంటి అంటే సికింద్రాబాద్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకా బెస్ట్ గంగా టౌన్ అంటాం మనం. ఏమంటామంటే బెస్ట్ గంగా టౌన్. బెస్ట్ గంగా టౌన్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఆన్సర్ ఏంటి అంటే ప్రయాగ్రాజ్. ఓకేనా, బెస్ట్ గంగా టౌన్ ఏంటి అంటే మనకి ప్రయాగ్రాజ్ అంటాం, ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతిసారి కూడా మనకి స్వచ్ఛ సర్వేక్షణ అవార్డ్స్ ఇస్తున్నాడు, ఇంపార్టెంట్. థీమ్ చూసుకోవాలి, రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ అండి. ఓకేనా, ఈ ప్రాంతాలు ఖచ్చితంగా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడుగుతాడు. ఓకేనా, సో స్వచ్ఛ సర్వేక్షణ అవార్డ్ 2025 ఇవన్నీ కూడా అర్బన్ అవార్డ్స్ అండి. ఇందులో కేటగిరీస్ ఉంటాయి, కేటగిరీస్ చాలా చాలా ఇంపార్టెంట్. అబోవ్ 10 lakhs, బిలో 10 lakhs, ఓకేనా, బిలో 50,000, బిలో 20,000 అని ఎగ్జామ్ లో అడుగుతూ ఉంటాడు. ఓకేనా, నెక్స్ట్ ఇంకొకటి గార్బేజ్ ఫ్రీ అంటామండి. ఓకేనా, సో గార్బేజ్ ఫ్రీ సిటీ అంటాం మనం, జిఎఫ్సి అంటాం మనం. ఏమంటామంటే జిఎఫ్సి. ఓకేనా, సో గార్బేజ్ ఫ్రీ సిటీ అంటే ఎటువంటి చెత్త కూడా లేకుండా. ఓకేనా, సో క్లీనినెస్ లో ముందు ఉండేవండి. ఓకేనా, సో గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా వరుసగా 8 times మనకి ఏమొచ్చింది అంటే ఇండోర్ అని గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ వన్ వచ్చేసరికి సూరత్, థర్డ్ వన్ వచ్చేసరికి నావి, ఫోర్త్ వన్ వచ్చేసరికి విజయవాడ. ఓకేనా, సో ఇంకా ఇటువంటి వీడియోస్ మరెన్నో వీడియోస్ మేము చేస్తాం. ఖచ్చితంగా మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.